హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఎంత సర్వాంగ సుందరంగా సిద్ధం కాబోతుందో తెలుసా? ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శృంగేరి పీఠం ఆశీస్సులతో, పీఠాధిపతుల సలహాలతో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి హంగులు మనకి అక్కడ కనిపించబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయ విస్తీర్ణం వచ్చేసి 20,000 చదరపు అడుగులు, దాన్ని 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఇంకా గర్భాలయం 2,000 చదరపు అడుగుల పరిధిలో ఉంది. 5,000 చదరపు అడుగుల పరిధిలో ఇప్పుడు గర్భాలయం నిర్మితం కాబోతోంది. మాడవీధులు, ఆలయం నలువైపులా 33 అడుగుల వెడల్పుతో విశాలమైన మాడవీధులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఆలయానికి ఉత్తరాన ప్రధాన రాజగోపురం 9 అంతస్తులతో ఏర్పాటు చేయబోతున్నారు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ఉన్న గోపురాలు 7 అంతస్తుల్లో మనకి కనిపిస్తాయన్నమాట. ఇంకా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా దర్శనానికి వస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వెయిట్ చేయాలంటే వెయిటింగ్ రూమ్స్ కావాలి కదా. వాళ్ళ కోసం ఒకేసారి 6,000 మంది వేచి ఉండే విధంగా వెయిటింగ్ హాల్స్, ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్, ఇలా అన్ని వసతులతో కూడిన వెయిటింగ్ హాల్స్, ధ్యాన మందిరం 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా ధ్యాన మందిరం ఏర్పాటు కూడా జరుగుతోంది. ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ నిర్మాణాలన్నీ కూడా రాతితోనే చేస్తున్నారన్నమాట. అలాగే అండర్ పాస్ నిర్మాణం కూడా అక్కడ జరుగుతోంది. ఎందుకంటే ఆలయం నుంచి బయటకు అవతల వైపుకు వెళ్ళాలంటే ఈ అండర్ పాస్ మార్గంలో చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకా వెహికల్ పార్కింగ్కి సంబంధించి సోలార్ రూప్ టాప్ కింద వెహికల్ పార్కింగ్ ఏర్పాటు అనేది చేస్తున్నారు. ఇంకా లోపలే ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈశాన్యాన కోనేరు ఉంటుంది. తూర్పున ఆధ్యాత్మికత పరిడి వెళ్ళే విధంగా స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద తోరణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా సర్వాంగ సుందరంగా అమ్మవారి ఆలయం మనకి దర్శనమివ్వబోతోంది అతి త్వరలో.